నిన్న కవిత గారు కామెంట్ చేశారు సార్ ఇవాళ. ఏంటంటే మొన్న సభలో రేవంత్ రెడ్డి గారి గురించి మోడీ గారు మాట్లాడాను. ఏమని నాతో పాటు సహకరించు, గుజరాత్ తో సమానంగా నీకు ఫండ్స్ ఇస్తా అన్నాడు. అసలు నాకు అంటే అర్థం కాదు. చెప్పడమేమో నాన్ పొలిటికల్ స్టేట్మెంట్ అన్నాడు. ఆ, సీఎం ఆజ్మీ నాట్ టు గివ్ పొలిటికల్ స్టేట్మెంట్ అన్నాడు కాబట్టి నాన్ పొలిటికల్ ఏ మాట్లాడుతున్నా అని, ఆ, నువ్వు నాతో సహకరించరాదే నీకు మొత్తం గుజరాత్ తో సమానం అనేది ఇస్తాను అంటే ఏంటి వచ్చే మన పార్టీ ఆ. ఆయన ఆశ్చర్యం అది. కవిత కూడా ఏమంటుందంటే కాంగ్రెస్ సీఎం కాదు ఆయన ఆర్ఎస్ఎస్ సీఎం అని అంటుంది ఆవిడ. దానివల్ల ఆయన నవ్వాడు ఈయన నవ్వాడు, అది వేరే విషయం కాదు. నవ్వులు నవ్వులే అప్పుడు. ఆ, బట్ ఆ ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో మనం ఆ కామెంట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. షాక్ అందరూ. ఏమవుతుంది అసలు నువ్వు కాంగ్రెస్ వదిలిపెట్టి నాగరమనే మీనింగ్ వస్తుంది. ఆయన నాన్ పొలిటికల్ స్టేట్మెంట్ అన్నాడు ఉమ్, ఫండ్ కోసం. మరి ఏ పద్ధతిగా కోఆపరేట్ చేసి పనిచేయాలంటున్నాడో నాకు తెలియదు కానీ, ఉమ్. బట్ అందులో ఇండికేషన్ మాత్రం పొలిటికల్ ఇండికేషన్ ఉంది. ఉంది సార్. ఏదో ఒక అంతరార్థం అయితే ఉందనేది అందరూ ఆలోచిస్తున్నారు ఈరోజు. మోడీ మామూలుగా మాట్లాడాడు కదా, ఉమ్, అంతరార్థం ఉంది అందులో. అదే సరే. ఇంకా అది తెలంగాణలో ఇప్పుడు మనం అనుకున్న ప్రకారం ఉమ్, వినడానికి ఎక్స్టెన్షన్ ఉమ్, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాదు, పక్కన 100% రాదు. ఉమ్. మళ్ళీ ఈ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో రాదు. మరి 10 ఏళ్ళ అధికారంలో ఉంటాం అన్నమాట. రానప్పుడు ఒక 10 మందినో 20 మందినో వేసుకొని పోలు సత్తా ఒక రేవంత్ రెడ్డికే ఉంది, ఇంకెవడికి లేదు. ఉమ్. కాబట్టి అది మోడీకి కూడా తెలుసు. ఓహో, కాబట్టి ఆ 20 మందిని వేసుకొని నువ్వు రారా బాబు అంటున్నాడు. ఏమంటున్నా, అంటే ఒక రకంగా ఇండికేషన్ ఇచ్చాడు గట్టిగానే. ఓకే, వీఆర్ రెడీ టు టేక్ యూ. బీఆర్ఎస్ తీసుకోవడానికి సిద్ధంగా లేం కానీ ఉమ్, నిన్ను సిద్ధంగా ఉన్నావు అంటున్నాడు. రేపొద్దున నిజంగానే అది అధికారంలో కాంగ్రెస్ రాదని రూఢీగా ఆయన నిర్ధారించుకుంటే ఉమ్, రేవంత్ రెడ్డి ముందు పోతాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆ పార్టీలో ఉన్నాడు కాదు కదా మొదటి నుంచి. ఉమ్. ఫస్ట్ మీరు అన్నట్టు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఏబీపీలో ఉన్నాడు, నెక్స్ట్ ఇండిపెండెంట్గా ఉన్నాడు, తర్వాత తర్వాత టీడీపీలో ఉన్నాడు, ఆ తర్వాత కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో కూడా కొన్ని రోజులు చేసినట్టు టీఆర్ఎస్ ఫస్ట్ లో ఉన్నాడు. First లో, ఫస్ట్ ఆయన మెంబరే టీఆర్ఎస్ member, ఆ. కరెక్ట్. ఉమ్, ఏబీపీ నుంచి టీఆర్ఎస్ ఉమ్, అట్లా స్టార్ట్ అయింది. ఇన్ని పార్టీలు మాటినోడికి ఉమ్. రేపు పొద్దున అధికారంలోకి రామని ఆయనకి 20 మంది ఉండాలంటే 20 మందిని వేసుకుని పోవడానికి అభ్యంతరం ఏముంటుంది? సో అట్లా మళ్ళీ 10 ఏళ్ళు ఉంటాడేమో ఉమ్. మోడీ చెప్పిన ప్రకారం. సో తెలంగాణలో ఏమైనా జరగచ్చు అని మోడీ గారు ఒక చిన్న హింట్ ఇచ్చారు. చెప్తున్నాడు ఆయన. ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. చెప్తున్నాడు ఆయన, ఇక్కడ ఈయననే రావచ్చు మా దగ్గరికి ఇండికేషన్ ఇస్తున్నాడేమో అని సరదాగా అంటున్నా. బట్ అదైతే పొలిటికల్ సార్ ఈ రోజు మనం సరదాగా అనుకోవచ్చు, రేపు అదేనేదో అవ్వచ్చు. నాన్ పొలిటికల్ స్టేట్మెంట్ అంటూనే ఉమ్, పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఉమ్. మోడీ గారు. అది పొలిటికల్ స్టేట్మెంట్. కాదు సార్, ఇప్పుడు నిజంగానే మీ అనాలిసిస్ ప్రకారం మీరు ఎంత సీనియర్ కదా, ఇప్పుడు నిజంగానే తెలంగాణలో మరి కాంగ్రెస్కి అవకాశం లేదంటున్నారు, పాసిబుల్. బీఆర్ఎస్ కూడా అవకాశం లేదంటున్నారు. మరి ఏంటి సార్, అంటే బీజేపీకి అవకాశం ఉందంటారా? బీజేపీకి అవకాశం ఉంది కాబట్టి ఇట్లాంటివి జరుగుతాయి అంటున్నా. ఉమ్, ఒక ఆప్షన్ ఏమో రేవంత్ రెడ్డి 15 మంది 20 మందిని వేసుకుని వెళ్ళిపోవచ్చు, లేదా హరీష్ రావు నాయుడు ఒక 15 మందిని వేసుకొని బీజేపీ పోవచ్చు రేపొద్దున. ఎందుకంటే కేటీఆర్ ప్రెజెంట్ చేస్తా అంటే హరీష్ రావు ఒప్పుకోడు, ఒప్పుకోడు. అది ఇంకొక ఈక్వేషన్. ఉమ్, మరి 15 మంది అని ఎంబటి ఉన్నారా లేరా అప్పుడు ఈక్వేషన్ బట్టి వస్తుంది. ఆ గాలిని బట్టి వాతావరణం బట్టి జమ అవుతారు ఆయనకి ఉమ్. సీనియర్ మోస్ట్ గా. నిలువుగా పిలుపులాగా లోపలే ఉంటుంది, అంటే అట్లా బయటికి రాదు, కాకుండా సమయం రావాలి. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఈటల రాజేందర్కి కూడా రేపొద్దున బీజేపీ అంత ప్రాధాన్యత ఇవ్వదు. ఉమ్, ఇప్పుడు బండి సంజయ్ ఎగిరిపోయాడు కానీ అదర్వైజ్ లక్ష్మణ్, బండి సంజయ్ తర్వాత ఈటలు ఉండే ఓకే. ఏదో ప్రియారిటీలో. Priority. రేపొద్దున ముఖ్యమంత్రిగా ప్రకటించాలంటే ముగ్గురు, ఉమ్, ఫస్ట్ లక్ష్మణ్, సెకండ్ బండి సంజయ్, థర్డ్ ఇట్లా ఈటల, తర్వాత మన నిజామాబాద్ ఎంపీ అరవింద్. అరవింద్. ఈ 4గురికి ఉన్న అవకాశంలో బండి పాపం కొడుకు పుణ్యమా అని కొద్దిగా తగ్గిపోయినట్టు పెద్ద డ్యామేజ్ సార్ అది. డ్యామేజ్. ముగ్గురే ఉన్నారు ఇక. ఈ ముగ్గురులో థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు ఈటల. ఉమ్. ఆయనకు అవకాశం ఇవ్వదు పార్టీ. నేను అనేది ఇక్కడ ఇవ్వనప్పుడు రాజకీయం అదే సార్. అదే రాజకీయం. ఆ రాజకీయం నేను ఎందుకంటే అడిగినట్టు మిమ్మల్ని, ఇప్పుడు బండిని ఆ రకంగా తప్పిస్తే వెనకాల వాళ్ళకి అవకాశం ఉంటుందా, ఎవరున్నారు అనేది కదా. అది ఒక అలిగేషన్ ఉంది. ఉమ్, ఇప్పుడు ఈటల అనేవాడు కోమటిరెడ్డి రాజగోపాల్ అనేవాడు, ఎందుకంటే ఇదేమో బీసీ కాన్సెప్ట్, ఓకే. బ్రహ్మాండంగా ఎమర్జ్ అయింది. ఉమ్, రెడ్ల సహకారం లేకుండా తెలంగాణలో రాజకీయాలు నడవు. సో అది అది జనమేరిన పొద్దున సత్యం. ఎక్స్పాన్షన్ లోపల మంత్రి పదవి నీకు ఇవ్వకపోతే రాజగోపాల్ ఉండడు. ఉండడు. ఆయన ఒక 10 మంది తీసుకుపోయే శక్తి ఉన్నవాడు. ఉమ్, సో ఇక్కడ ఈటల, అక్కడ ఆయన, ఈ ఇద్దరు కలిసి ఇంకో కొత్త పార్టీ పెట్టారని అనుకుందాం. అప్పుడు కూడా మీకు ఒక వేరే ఈక్వేషన్ వస్తుంది, ఉమ్, పొలిటికల్ ఈక్వేషన్. Hmm. ఎందుకంటే కాంగ్రెస్ ఏమో అధికారంలోకి వచ్చేది లేదు, బీజేపీకి సత్తా లేదు, బీఆర్ఎస్కి ప్రజలు నమ్మరు. ఉమ్, సో కొత్త ఆల్టర్నేటివ్ కింద బీసీ కాన్సెప్ట్లో సపోర్టెడ్ బై రెడ్డిస్ అంటే ఈ ఇద్దరు వాళ్ళు అడ్జస్ట్ అయితే, ఆ, నువ్వు సీఎం నేను సీఎం, లేదా నువ్వు 2 ఏళ్ళు నేను 2 ఏళ్ళు అనుకుంటే ఒక కొత్త శక్తి కొత్త శక్తి వస్తుంటాను నేను. అది ఇంకొక ఆల్టర్నేటివ్ చెప్తున్నాను నేను. 3 ఆల్టర్నేటివ్స్ అది ఏదైనా జరగవచ్చు. పిఎం పెట్టాడు చిచ్చు, మనం పెట్టింది అగ్గి కాదు. ఎట్లేసి వెళ్ళిపోయింది మనం ఆయన. పెట్టింది కాదు. ఆయన Right. పిఎం అంటే ఇచ్చాడు దాన్ని. రైట్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ సార్, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టినాం.
పశ్చిమ బెంగాల్లో మనం సర్ప్రక్రియ చూసాం, దాదాపు 90 లక్షల ఓట్లు తీసేశారు. అవును. 90 లక్షల ఓట్లు అంటే పోవడానికి ఆ మెయిన్ రోజు కారణం అదే. అసలు తృణమూల్ అక్కడ ఎవరైతే మన మమతా బెనర్జీ పార్టీ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది, అర్థమైపోయింది. ఆమె కూడా ఓడిపోయింది. సో ఈ రోజు 200 సీట్లు పైన వాళ్ళకి వెళ్ళడం జరిగింది బీజేపీ. అవును, అవును. అంటే ఏంటి సరే, అంటే ఈ రోహింగ్యాలని కంట్రోల్ చేయడమా లేకపోతే ఫేక్ ఓట్స్ తీసేయడంలో? రోహింగ్యాలను కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆ, మీకు అస్సాంలో, బెంగాల్లో లక్షలాది మందిగా తరలి వచ్చిన, బార్డర్ దాటి వచ్చిన మాట వాస్తవం. ఓకే, వాళ్ళు మన సిటిజన్స్ కాదు, కాదు. మన ఎకానమీ మీద బర్డెన్ వాళ్ళు. ఉమ్, కానీ వాళ్ళు అక్కడ చేరిపోయి చాలా మందికి అందులో ఓట్లు రావడం, ఉమ్, కొందరికేమో ఈ ఇష్యూస్ ఉన్నాయి, అక్కడ చాలా సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి. అది ఓటు బ్యాంక్ రాజకీయాలు మమత చేసింది వాళ్ళతో పాటు. ఉమ్, సో ఎవడు చచ్చిపోయాడు, ఎవడు లేడు, ఎవడు అసలు ఇక్కడ ఓడు కాడు, ఆ ఓట్లన్నీ వీళ్ళు నిర్దాక్షిణ్యంగా కావాలని మమతకు సపోర్ట్ ఉన్నవే ఎక్కువ ఫోకస్ చేసి ఇచ్చారు. మనం ఒకసారి డిబేట్లో మాట్లాడుకున్నాం. 90,000 ఓటు పోయినాక ఇంకేం ఉంటుంది, 90 లక్షలు పోయినాక అవును. అది ఈమెనే ఎఫెక్ట్ చేస్తుంది, బీజేపీని కాదంటే ఉమ్. మనం అనుకున్నట్టే అయింది. అంటే దాదాపు 1 కోటి ఓట్లు కోటి తీసేసారు. ఓటు తీసేయడం అంటే 30-40 నిజమే అనుకుందాం, ఉమ్, వాడు లేడు చచ్చిపోయాడు ఇంకెవడు అనుకుందాం. 60 lakhs అయితే డౌట్ఫుల్ కేసులే కదా. ఉమ్, మళ్ళీ మీరు సుప్రీంకోర్టు పోండి, రీఎలక్షన్ అడగండి, రీసర్వే అడగండి అంటే ఎవడు పోతాడు ఆ కోర్టుకి? సార్ పశ్చిమ బెంగాల్ అంటే స్టేట్ అవే 60 lakh ఓట్స్ ఆమె దాని ఎలక్షన్ ప్రాస్పెక్ట్స్ దెబ్బ కొట్టే, దెబ్బ కొట్టేసి ఘోరంగా. అందులో అనుమానమే లేదు. ఉమ్, అదర్వైజ్ ఆమె అసలు ఎట్లా డామినేట్ చేసింది ఆ రాష్ట్రాన్ని, ఉమ్, 10-12 ఏళ్ళు, 3 terms. ఘోరం. సరే సార్, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అంటే రోహింగ్యాలు ఉన్నారు, అక్కడ ఫేక్ ఓటర్స్ ఉన్నారు కాబట్టి ఉన్నారు. తీసేసారు అనుకుంటున్నాం. మన తెలంగాణలో ఏంటి సార్, ఇప్పుడు మళ్ళీ 25వ తారీఖున సర్ప్రక్కి ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుందంట. ఈ రోజే వచ్చింది. ఈ రోజు ఇక్కడ సాయంత్రం డిబేట్లు. డబుల్ ఓటర్స్ చాలా మంది ఉంటారు, చాలా మంది ఉంటారు. తీసేస్తారు. మీకు నాకు తెలిసి 25 lakhs తక్కువ ఉండదు ఇక్కడ. మన దగ్గర కూడా నేను రఫ్గా 25 lakhs. ఒక్క మునుగోడులో 10,000 ఓట్లు ఉండే. అది సిటీలో ఓటు ఉంది, వాడికి మునుగోడులో ఉంది. మునుగోడులో వేస్తాడు, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వస్తే సిటీలో వేస్తాడు. 2 చోట్ల ఉన్నాడు. మేము ఫిజికల్గా చూసాం. ఒక ఇంట్లో 40 మంది, సిటీలో ఓటు ఉంటుంది, ఆడపోయి ఒకే సింగిల్ దాంట్లో ఆడ ఓటు వేయించుకుంటారు. ఎందుకంటే దే గెట్ మనీ. ఇవాళ పరిస్థితులు ఏంటంటే ఎక్కడ మీరు రిజిస్ట్రేషన్ ఉంటే డిఫరెంట్ ఫేజెస్లో ఎలక్షన్స్లో పాల్గొనే అవకాశం ఉంటే వాడు పొద్దున ఆడేస్తాడు, సాయంత్రం వేడేస్తాడు, ఇక్కడ తీసుకుంటాడు, అక్కడ తీసుకుంటాడు. ఈ డబుల్ ఓట్స్ తీసే దాంట్లో నేను చెప్తున్నా మీకు, మినిమం తెలంగాణ కౌంటింగ్లో కూడా 20 to 25 lakhs పోకపోతాడన్న ఆ ప్రక్రియ ఎగిరిపోతాయి. అది ఇంపాక్ట్ చేస్తుంది. చాలా తెలంగాణలో కూడా సర్ప్రక్రియ అద్భుతంగా. అట్లాంటి ఓటర్లతోనే ఓడిపోయాని కొడంగల్లో అప్పుడు సీఎం అనలే, బస్సులు పెట్టే బెంగళూరు తెచ్చారు, ఇక్కడి నుంచి తెచ్చారు. ఓటర్ వాడు లేడు, వాడిని బస్సులతో తరలించారు, టీఆర్ఎస్ నన్ను ఓడగొట్టారని. అప్పుడు ముందు ఎమ్మెల్యే ఓడిపోయాడు కొడంగల్లో. అప్పుడు చెప్పాడు ఆయన, అన్నాడు పాపం ఎప్పటి నుంచో దండయాత్ర చేస్తున్నాడు నాంపల్లి కాన్స్టిట్యూషన్, ఎవరు మన ఫిరోజ్ ఖాన్ గారు, ఆయన కూడా ఫేక్ ఓట్లతోనే ఓడిపోతున్నాడు. 2-3 వేలతోటే సార్, మరి ఘోరంగా. ఓకే, సో అయితే మొత్తానికి అయితే సెట్ అవుద్దండి సార్ ఇక్కడ. అంటే 25 లక్షలు స్ట్రీమ్ లైన్ అని చేయడం అవసరం. మన దగ్గర అట్లేదో బార్డర్ నుంచి వచ్చిన ఓటర్లు, దొంగ ఓటర్లు ఉండరు, కానీ బట్ డబుల్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఎగిరిపోతాయి. పోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి పోతే పోయిన 20 లక్షలు పోతే కనీసం స్ట్రీమ్ లైన్ అయితే సార్, ఒరిజినల్ ఓటర్స్ ఎవరో తెలుస్తుంది కదా సార్. థ్యాంక్ యూ సార్, మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్.